అందరూ కూడా పంచదార వేస్తారు, నేను బెల్లంతో చేస్తున్నాను. కొబ్బరి బర్ఫీ అన్నమాట. ఇది 1/2 kg గ్లాస్ అండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు ఆల్రెడీ పోసాను. ఇది 3వ గ్లాస్ అన్నమాట. కొబ్బరి మిక్సీ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇది. బెల్లం కూడానండి కేజీ ప్యాకెట్ ఇంత తగ్గించేసి వేస్తున్నాను. కొంచెమే తగ్గించాను, మిగతాదంతా కూడా 1 kg దాకా ఉంటుంది అన్నమాట. ఇంత తగ్గించాను. అలాగే ఒక 1/2 లీటర్ పైన పాలు అన్నమాట వేసేసుకుని దీన్ని కరగబెట్టుకుందాము. బెల్లాన్ని ఈ పాలే పోసుకుందామండి. ఈ పాలే పోసి కరగనిచ్చేసేద్దాము. బెల్లంలో అయితే ఏమీ లేదు, మట్టి అదంతా కూడా మంచి బెల్లం అన్నమాట. ఇది మీకు ఒకవేళ బెల్లం కనుక బాగా తిన్న కొంచెం వాటర్ పోసి దానిలో కరగబెట్టుకుని వడకట్టేసుకుని అప్పుడు పాలల్లో వేసుకోండి బెల్లాన్ని. ఒక్కొక్క బెల్లానికి పాలు విరుగుతాయండి, ఏమి కాదు. కొబ్బరి వేసేసుకుందాము. కరిగిపోయింది బెల్లము. మనం కలాకండా కూడా తింటూ ఉంటాం కదా, అంటారు. ఇది మొత్తం మనకి దగ్గర పడేదాకా తిప్పుకోవాలి. హైలోనే పెట్టేసుకోవచ్చు, దగ్గరుండి తిప్పేసుకోవాలి. ఈ కొబ్బరి అంతా కూడా మనకి పాలల్లో చక్కగా ఉడుకుతుందండి. బెల్లం పాలల్లో అసలు టేస్ట్ అదిరిపోతుందండి అలా తింటే. అందరు ఇష్టంగా తింటారు ఈ యొక్క స్వీటు. ఎప్పుడైనానండి పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి కానీ వేసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది. చూడండి బర్ఫీ దగ్గర పడిపోతుంది. 15-16 మినిట్స్ పట్టిందండి ఆ పాలను ఎగిరిపోవటానికి, ఈ స్టేజ్కి రావడానికి. మీరు కనుక ఎక్కువ టైం ఉండదనుకుంటే ముందే పాలు ఎగరబెట్టేసుకుని కండెన్స్డ్ మిల్క్ అయినా కలుపుకోవచ్చు. బెల్లం కాబట్టి ఈ కలర్ ఉంది. అదే పంచదార అయితే చాలా వైట్గా, కలర్ బాగా వైట్గా ఉంటుంది. అడుగంటకుండా ఇంకా మనకి ఈ స్టేజ్కి వచ్చాక దగ్గరుండి తిప్పుకోవాలి. ఇందాకంతా మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండాలన్నమాట. అది అయ్యేలోపండి ఒక పళ్ళానికి కానీ ప్లేట్కి కానీ నూనె, ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసి పెట్టుకోవాలి. కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పెట్టుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఇట్లాగే తిప్పాలన్నమాట. కొంచెం యాలకుల పొడి వేసుకున్నాము, ఒక 1/2 స్పూను. నెయ్యి వచ్చేసింది. ఇలా బాండికి ఎప్పుడైతే అంటుకోదో మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి, సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసేసి బేసన్లో పోసేసుకోవటమే, పళ్ళెంలో కానీ. అయిపోయింది బర్ఫీ. పాలు, కొబ్బరి, బెల్లం అండి. ఇంట్లో సాధారణంగా కొబ్బరి ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. కొబ్బరితో ఇలా చేసుకోవచ్చు. ప్లేట్లో తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. కారకు ముందే ఇలా కట్ చేసుకోవాలండి, మనకు కావాల్సిన సైజులో పీసెస్. బాగా ఆరాలండి, ఫ్యాన్ కింద ఆరితే కానీ ఇవి బాగా ఇదిగా ఉండవన్నమాట. ఇలా మీకు కావాలంటే ఉండలుగా కూడా చేసుకోవచ్చండి వీటిని. అది అలా వచ్చేస్తాయి బయటికి తర్వాత అయినా కానీ. బాగా ఆరాలి అవి. ఆరకుండా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా బేసన్లో ఉంచండి, మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి అనమాట. వేరే ప్లేట్లో పెట్టుకోవాలి తీసి. ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఉండలు కూడా చేసుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా తిరగవేసి పెట్టుకోవాలండి. కొంచెం తడిగా ఉన్నాయి, ఇంకా ఆరలేదు బాగా నా దగ్గర. ఇంకా మనం కొంచెం మెత్తగా ఉంటే కనుక షేప్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి ఇవి. అద్భుతమైన రుచి అనమాట. పాలు చక్కగా నోట్లో నవ్వులుతూ ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. పాలు, బెల్లము, కొబ్బరితో బర్ఫీ రెడీ అండి. బెల్లం కాబట్టి ఈ కలర్ వచ్చిందండి, లేదంటే కనుక చాలా తెల్లగా వస్తాయి బర్ఫీలు. మీరందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్. అంత అందంగా ఉన్నాయి, జ్యూసీగా వచ్చినాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి.